గణనాథుడు నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో స్వామివారిని నిమజ్జనాలకు శోభయాత్రగా తీసుకువెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య గణనాథుల నుంచి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన సందడి మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక గణేష్ మండళ్ల వద్ద భక్తులు ఉత్సాహంగా చివరిసారిగా ఆ యొక్క గణనాథుని దర్శించుకుందుకు వస్తున్నారు. ఇక్కడ ఈ రోజు సాయంత్రం ఆ నిమజ్జన ప్రక్రియ మొదలవుతుంది. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని విద్యుత్ గణేష్ మండలి వద్ద ఉన్నాం. ఇక్కడ విద్యుత్ గణేష్ మండలి వద్ద గత 9 రోజులుగా పూజలు అందుకుంటున్నటువంటి ఒక గణపయ్యకు చివరి పూజలు చేసేందుకు కూడా అందరూ తరలి వస్తున్నారు. ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. అసలు వాళ్ళు ఈ యొక్క ఉత్సవం ఎప్పటి నుంచి మొదలైంది, ఇక్కడ గణపతి పెట్టడం, వాడి విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీ గణపతి అంటే విద్యుత్ గణేష్ మండలి ఈ విద్యుత్ కార్యాలయంలో ఎంతకాలంగా పెడుతున్నారు? 9 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? నిర్వహించడం జరిగింది. అప్పుడు గత 23 సంవత్సరాలుగా స్వామివారిని ఇక్కడ పెట్టుకుంటూ కానిస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ గత 13 సంవత్సరాలుగా నిత్యాన్నదానం 9 రోజులు అయితే 9 రోజులు, 10 రోజులు అయితే 10 రోజులు నిత్యాన్నదానం నిర్విఘ్నంగా మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, కాంట్రాక్టర్స్, టోటల్ తోటి సభ్యులందరితో కలిపి మేము కంప్లీట్ గా చాలా గ్రాండ్ గా చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఈరోజు స్వామివారిది నిమజ్జన కార్యక్రమం సాయంత్రం ఉంది. అంటే ఈ 9 రోజుల పాటు నిత్యాన్నదానంతో పాటు ఇంకా ఏమైనా భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి, భజనలు ఏమైనా నిర్వహించారా? ఈసారి నిర్వహించడం టైం సరిపోలేదు నాకు. అంటే ఆ రోజు అంటే మీ కాలనీలో ఇప్పుడు ఉన్నటువంటి ఎంతమంది రోజు భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు? నియర్ అబౌట్ 450 నుంచి 500 వరకు వస్తూ ఉంటారు. నెక్స్ట్ నిత్యాన్నదానం కూడా నియర్ అబౌట్ 600 నుంచి 800 మెంబర్స్ వరకు వస్తూ ఉంటారు ప్రతిరోజు భోజనానికి. అంటే ఈ 9 రోజుల పాటు కూడా నిత్యాన్నదానం పెడుతున్నారా? 9 రోజుల పాటు నిత్యాన్నదానం గత 13 సంవత్సరాలుగా ప్రతి రోజు కూడా నిత్యాన్నదానం పెడతాం. గణేష్ 50 కేజీల. అలాగే మరొక భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. మీరు చెప్పండి, అంటే గణపతి అంటే అందరికీ కూడా ఇష్టమే. అక్కడ మీరు దాదాపుగా ఈ యొక్క విద్యుత్ మండలిలో గత 23 సంవత్సరాలుగా పెడుతున్నారు అంటున్నారు. 23 సంవత్సరాలుగా గణపతి పెట్టడం వల్ల ఎలాంటి అనుభూతి చెందుతున్నారు? మాకు ఈ విషయంలో నేను స్వామివారికి సదా వారికి నా మొక్కులు చెల్లించాలి. ఎందుకంటే నా సంస్థను కాపాడుతూ మేము ఏదైతే మా కృషిని చేస్తున్నామో మా కృషికి ఫలితాలను ఇస్తున్నారు. సాధారణంగా ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మీకు తెలుసు, విద్యుత్ రంగంలో అలాంటి ఆటంకాలను కూడా తొలగిస్తున్నటువంటి స్వామి ఆ విఘ్నేశ్వరుని మేము సర్వదా కొలుస్తున్నాం. మాకు ఆ నమ్మకం ఉంది. మేము మా విధులు నిర్వహిస్తూనే మాకు అంటే మన కాలనీలో గాని, పట్టణంలో గాని, పల్లెల్లో గాని ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను తీరుస్తూ స్వామివారి సేవలను కూడా మా శక్తి కొలది మేము నిర్వహిస్తున్నాం. దానికి వారికి మరొక్కసారి కూడా మా వినాయక స్వామిని మమ్మల్ని ఇలాగే కొనసాగించడానికి మాకు శక్తినివ్వాలని చెప్పి మళ్ళీ వేడుకుంటున్నాం విద్యుత్ గణేష్ మండలి తరఫున. ఈ స్వామివారిని మాకు విలాస్ విగ్రహం ప్రదాత. అంటే విద్యుత్ అంటే చాలా కీలకం. ఎందుకంటే వెలుగులు ఇచ్చేది మీరే. ఇప్పుడు కాలనీకి గాని, పట్టణంలో గాని, ఇంటికి గాని, ఎక్కడైనా సరే ఆ వెలుగులు ఇచ్చేది విద్యుతే. అది ఇప్పుడు ఈ ముఖ్యంగా శోభాయాత్రలో ఖచ్చితంగా వెలుగులు విరజింపాల్సిందే. కాబట్టి మీ యొక్క విధులు అలా నిర్వహిస్తూనే మరి ఇటు మీ గణేష్ మండలి కూడా తీసుకెళ్తున్నారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిందే. ఎందుకంటే మీ కార్యక్రమానికి లోటు రానియకుండా, అలాగే వినాయకుడిని కూడా లోటు చేయకుండా అంటే ఒక ప్యాకేజ్ కి తీసుకెళ్తున్నారు. అంటే వీళ్ళందరి కృషి ఎలా ఉంటుందంటారు? మీకు మీ తోటి ఉద్యోగుల కృషి, ఒకళ్ళొకళ్ళ కోఆపరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది స్వామి. కానీ స్వామివారిని వదలకుండా, డ్యూటీని విడవకుండా రెండు ప్యారలర్ గా రెండు చేసుకుంటూ చాలా సుఖంగా చేస్తారు. ఇంకొక విధిలో భాగంగా అక్కడ పెనుగంగలో నిమజ్జన కార్యక్రమంలో కూడా మా ఏర్పాట్లు అనేటివి జరుగుతాయి. బోరజీ గారు ఒక గణేష్ ఉత్సవాలు జరుపుతున్నట్టు విద్యుత్ మండలి ఆధ్వర్యంలో, అలాగే అటు విద్యుత్ ఉద్యోగుల రీత్యా తమ పని తాము సక్రమంగా నిర్వహిస్తూ తర్వాత మిగతా టైంలో కూడా గణపతికి సేవలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే వినాయక నిమజ్జన శోభాయాత్రలో కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి విద్యుత్ ఉద్యోగుల తరపున ఈ యొక్క నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటామన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ అందరి సహకారం తమకు లభిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.